ఓం శ్రీ సాయిరామ్. క్రోధమనగా ఏమి? ఎల్లప్పుడూ ఇతరులను చెడుపుటకు తీవ్రమైన దేశను పూని ఉండుట. మరి లోభమనగా ఎటువంటిది? తాను ఆర్జించిన ధనము నుండి చిల్లి గవ్వైనను ఇతరులకు చేరకూడదని పట్టుపట్టుటయే కాక తాను కూడాను ఎటువంటి అవసర సమయముందైనను ఆ ధనమును అనుభవించుకుండుట. ఇట్టి స్థితినే లోభమని అందరు. మోహమనగా ఏమి? తన మన అనేటువంటి వారెందు అధికముగా ప్రీతి మంచి తనకున్నటువంటి వస్తువాహనములు చాలవని అధిక ధనము ఆర్జించవలని ఆశ కలిగి ఉండుట. ఇక మదము అనగా ఏమి? ద్రవ్యం అధికముట చేత విద్యాబలము దేహబలము ఉండుట చేత ఇతరులను లక్ష్యము చేయక సంచరించుటయే మదమనమడును. ఇంతేకాక పై ధన దేహ విద్యాబలములు లేనప్పటికీ ఇతరులను బెదిరించి విడిగా తన సుఖములు అనుభవిస్తూ పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యమును గుర్తించక ఆయా సమయంలో తన సుఖమును మాత్రమే కోరినట్టి స్వార్థపరులను కూడాను మద స్వభావం అందరు. మరి మత్సరమనగా ఏమి? తన వలె ఇతరులు సంతోష సుఖములు అనుభవించుచున్న చూచి విని సహించుకొనకుండుటయే మత్సరమనబడును. డంబము దర్పము అందురే వాటి స్వభావములేవి? డంబమనగా లోకమెల్లా తనను మెచ్చుకొనవలనని దానము ధర్మము యాగము యజ్ఞము మొదలగునవి చేయుట. దర్పముగా పుత్ర మిత్ర కళత్ర బంధువులకు ధన ధాన్య సంపదలయందు తనతో సరియగు వారు లేరని భావించుట. సాయిరామ్.